కానీ విజయ్ నీకోసమే ఇంటికొచ్చాడు. నిన్నొదిలి ఎందుకు వెళతాడు? రాత్రి రాకపోయినా తెల్లవారాకైనా రావాలి కదా. నా కోసం విజయ్ రాలేదు పిన్ని. జానకి మాట కోసం ఇంటికొచ్చాడని నాకు అర్థమైంది. ఏ గుడిలోనో పడుకొనుంటాడు, లేకపోతే వారం రోజులు ఏ లాడ్జ్లోనో ఉండొస్తాడులే. నందిని నా సొంతం అవ్వాల్సిందే. దానికోసం ఏమైనా చేస్తాను. నందిని నా సొంతం అవ్వాలి. విజయ్ ఎక్కడికి వెళ్ళాడు? మన టార్చర్ తట్టుకోలేక పారిపోయాడా? హలో, ఎవరు? అవును, మల్లీశ్వరినే. చెప్పండి. విజయ్ గురించా? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. విజయ్ ఆచూకీ చెప్పిన అడ్రస్ ఇదేనే. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా నాకు ఫోన్ చేసింది? అసలు మీరెవరో తెలుసుకోవచ్చా? నువ్వా ఫోన్ చేసింది? బాడీలో బాగా కిక్కెక్కింది కదా.
కిక్కు దించుదామని నిన్ను పిలిపించాను మల్లీశ్వరి. పిన్ని, ఈ పాత గెటప్లో ఎంత బాగున్నావో తెలుసా? నాకు అదే అనిపించి ఇందులోకి దిగిపోయాను. చేతిలో గన్ పట్టుకున్నాను. ఎవరో ఒకరిని కాల్చి చంపి బోణి చేస్తే గాని ఈ గెటప్కి న్యాయం చెయ్యలేమని ఆలోచించి నీకు కాల్ చేశాను మల్లీశ్వరి. పిన్ని, నీ కన్ను నా మీద పడిందేంటి? ఇంటికొచ్చి మర్యాదగా అడిగితే నువ్వు చెప్పవు కదా. ఇలాంటి కిక్కిస్తే అప్పుడు దారిలోకొస్తావని ప్లాన్ చేశాను. అసలు నీకేం కావాలి పిన్ని? విజయ్ కావాలి. విజయ్ నాకేం తెలుసు పిన్ని? నీకు ఏమీ తెలియకపోతే విజయ్ గురించి ఫోన్లో చెప్పగానే ఇంత దూరం వచ్చావా? నా మరిది కనిపించట్లేదని తెలుసు కదా. ఎవరో ఫోన్ చేశారంటే కనుక్కుందామని వచ్చాను పిన్ని. ఇన్ని రోజులు శూర్పణఖలా నటించింది చాలు. నందినిని రెచ్చగొట్టి ఇంట్లో ఎవరికీ ప్రశాంతత లేకుండా చేసింది చాలు. ఎందుకొచ్చావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో, ఇంతవరకు ఏం చేశావో మొత్తం చెప్పు. ఫైనల్గా విజయ్ గురించి నాకు తెలియాలి. లేకపోతే ఇక్కడే నిన్ను చంపి పాతి పెట్టేస్తాను. నిజంగా నాకేం తెలియదు పిన్ని. ఫిట్స్ వచ్చి ఏ ఆసరా లేకపోతే అత్తగారింటి పంచన చేరాను పిన్ని. నా ప్లాన్స్ ఏవీ లేవు. నాకు విజయ్ కనిపించకపోవడానికి ఏ సంబంధం లేదు. తోట కావాలనే మిస్ చేసి చెవి పక్క నుంచి పంపించాను. ఈసారి చిన్న మెదడులోంచి పంపిస్తాను. నిజం చెప్పు. నాకేం తెలియదు పిన్ని, నన్ను నమ్ము. మల్లీశ్వరి అంత ఈజీగా చెప్పదు. 5 నిమిషాలు మీకు ఫస్ట్ బ్రేక్ ఇస్తున్నాను. మీ పని కానివ్వండి. ఆపండ్రా. ఇప్పుడెలా ఉంది? కిక్కు పూర్తిగా దిగింది కదా? పిన్ని, నన్ను వదిలే. నాకేం తెలీదు. తెలీదు అంటే సెకండ్ బ్రేక్ ఇస్తాను. వద్దు పిన్ని. అమ్మా. మరైతే నిజం చెప్పు. పిన్ని, నువ్వు నన్ను చంపేసినా సరే నీ చేతిలో నేను చచ్చిపోతాను, కానీ విజయ్ కనిపించకపోవటానికి అబ్బా నాకు ఏ సంబంధం లేదు. విజయ్కి హాని చేసే ప్లాను ఏది నేను చేయలేదు. అబ్బా, నందిని పెట్టిన టార్చర్ కి విరక్తితో అబ్బా విజయ్ వెళ్ళిపోయాడు పిన్ని. ఇది నిజం. ఆ ఫోన్ ఇవ్వండి. నీ ఫోన్ నుంచి రుద్రకి కాల్ చేస్తాను. మాట్లాడు. ఏం మాట్లాడాలి పిన్ని? విజయ్ గురించి అడుగు. నువ్వున్న కండిషన్ గురించి లీక్ చెయ్యకుండా అన్ని విషయాలు మాట్లాడాలి. రుద్రకి నాకు అమ్మా ఏ సంబంధం లేదు పిన్ని. సెకండ్ బ్రేక్ కావాలా? ఆ, వద్దు పిన్ని, వద్దు. స్పీకర్ ఆన్ చేస్తాను. మాట్లాడు. ఆ విజయ్ గడి శవాన్ని నా ప్లాన్ ప్రకారం చేస్తాడో లేదో అనవసరంగా వీడికి ఆ పని అప్పగించి టెన్షన్ పడుతున్నాను.
అది నేనే చేసుంటే బాగుండేది. వీడా శవాన్ని మాయం చేసి వచ్చేంత వరకు నాకు ఈ టెన్షన్ తప్పదు. రుద్ర ఫోన్లో విజయ్ని చంపాలనుకున్న ప్లాన్ గురించి మాట్లాడితే పిన్నికి నేను దొరికిపోతాను. ఇప్పుడు ఎలా? మల్లీశ్వరికి తెలియకుండా విజయ్ని మర్డర్ చేశాను. ఈ విషయం ఆలస్యంగా తెలిస్తే మళ్ళీ మల్లీశ్వర్ ఫీల్ అవుతుందేమో. వెంటనే చెప్పేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. హలో హలో, ఫోన్ చేసి మాట్లాడవేంటి? సిగ్నల్స్ లేవా? నా వాయిస్ వినిపిస్తుందా? రుద్ర, నీ వాయిస్ వినిపిస్తుంది. మల్లీశ్వరి, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? దేని గురించి రుద్ర? విజయ్ గురించి. విజయ్ గురించా? ఏంటది? విజయ్ని విజయ్ని చెప్పు రుద్ర. ఏంటి వాయిస్ డల్ గా ఉంది? జలుబు చేసింది రుద్ర. హాస్పిటల్కి వెళ్ళకపోయావా? జలుబు కోసం హాస్పిటల్ కి ఎందుకులే రుద్ర. పోనీ టాబ్లెట్స్ ఏమైనా తెప్పించుకున్నావా? తెచ్చుకోవాలి. సరే మల్లీశ్వరి. విజయ్ గురించి ఏదో చెప్తానన్నా. అదే మల్లీశ్వరి, విజయ్ ఊరోజులు వెళ్ళిపోయాడు కదా. అవును, వెళ్ళిపోయాడు. అదే బాధగా ఉంది రుద్ర. అది గుడ్ న్యూస్ అయితే బాధగా ఉంటామేంటి? గుడ్ న్యూస్ ఎలా అవుతుంది రుద్ర? ఎందుకు కాదు. విజయ్ అలా వెళ్ళిపోవడం వల్ల నందిని ప్రశాంతంగా ఉంటుంది. విజయ్ గురించి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా డెలివరీకి వెళ్తుంది కదా. ఓహో, అదా నీ ఉద్దేశం? అవును మల్లీశ్వరి. సరే రుద్ర, ఇంకేంటి విశేషాలు? ఏమున్నాయి? నేను బాధపడేది నందిని గురించే. అసలు విజయ్ జానికలో అరకులో ఎవరికి తెలియకుండా అక్కడే ఉంటే ఇక్కడ నందిని సంతోషంగా ఉండేది. విజయ్ అందరి లైఫ్ని డిస్టర్బ్ చేశాడు కదా. అవును రుద్ర, అవునవును. చూసావు కదా పిన్ని, రుద్రకు కూడా ఏమీ తెలీదు. నందిని మీద తనకున్న అభిమానంతోనే విజయ్తో గొడవ పెట్టుకున్నాడు అంతే. ఎలాంటి ప్లాన్స్ లేవు. లేదు మల్లీశ్వరి, నేను నిన్ను నమ్మను. పిన్ని, నా మీద అనుమానం ఉంటే నన్ను ఇక్కడే చంపే. నేను రెడీగా ఉన్నాను. నువ్విలా అవమానిస్తూ అబ్బా టార్చర్ పెట్టడం నేను తట్టుకోలేను. ఏ క్షణంలోనైనా నాకు ఫిట్స్ వస్తాయి. అది చావు కంటే నరకంగా ఉంటుంది పిన్ని. మల్లేశ్వరి, విజయ్ కనిపించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. నాకు ఏం మాత్రం డౌట్ వచ్చినా నీ శవాన్ని ఇక్కడికే తీసుకొచ్చి నా చేతులతోనే సమాధి చేస్తాను. జాగ్రత్త. అలాగే పిన్ని, అలాగే. ఇక్కడ ఏం జరిగిందో మర్చిపో. నోరు విప్పావో నేను నందినికి ఏం చెప్పను పిన్ని.
రుద్ర ఏ మాత్రం తేడాగా మాట్లాడినా పిన్ని చేతిలో ఇక్కడే సమాధయ్యుండేదాన్ని. అమ్మా రే రుద్ర, నువ్వు మామూలు అడవి కాదు రోయ్. రుద్ర ఫోన్ చేశాడు. ఈశ్వరి, మల్లీశ్వరి, ఎక్కడున్నావు? ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను రుద్ర. పక్కన ప్రవళిక ఉంది కదా, స్పీకర్ ఆన్ చేసి నాతో మాట్లాడమని చెప్పింది కదూ. పోలీసు వాణ్ణి కదా, నీ వాయిస్ వినగానే అనుమానం వచ్చింది. రుద్ర, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నిజం. ఓ ప్రవళిక నన్ను బంధించి విజయ్ ఏమయ్యాడు అని నన్ను టార్చర్ పెట్టింది. నిజంగానే నాకు తెలీదు అంటే నమ్మటం లేదు. అందుకే నీకు ఫోన్ చేయించింది. విజయ్ కనిపించకుండా పోతే ప్రవళిక ఆ మాత్రం రియాక్ట్ అవ్వకుండా ఉంటుందా? అలా రియాక్ట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటామా మల్లీశ్వరి? రుద్ర, ఇప్పుడు చెప్తున్నాను, ఓ విజయ్ ఎక్కడున్నాడో వెతికి వాణ్ణి చంపేయండి. ఇక మా పిన్నికి నా మీద అనుమానమే లేదు. విజయ్ని చంపేయాలి రుద్ర. విజయ్ని చంపేశాను మల్లీశ్వరి. రుద్ర, ఏంటి నువ్వు చెప్పేది? అవును మల్లీశ్వరి, విజయ్ని చంపేశాం. సో అలా నీకు తెలియకుండానే విజయ్ గారిని మర్డర్ చేశాం. ఇప్పుడు 1 మినిట్ రుద్ర. రుద్ర, ఇప్పుడు చెప్పు, విజయ్ని చంపేశారా? ఇది నిజమేనా? నీ మీదొట్టు మల్లీశ్వరి. విజయ్ని చంపేశారు. విజయ్ని చంపేశారు. సబాష్ రుద్ర, సబాష్. విజయ్ చచ్చాడు. ఇప్పుడు నాకు పిచ్చి పిచ్చిగా కిక్కెక్కింది. వారిని విజయ్ చంపేశామనగానే మల్లీశ్వర్ కిక్కెక్కేసి పిచ్చిగాని పట్టలేదు కదా. రే విజయ్, చచ్చి ఎక్కడున్నావురా? పంచభూతాలలో ఆత్మలాగా తిరుగుతున్నావా? చూడ్రా, ఈ మల్లేశ్వరి ఆనందాన్ని చూడ్రా. ఇప్పట్లో మల్లీశ్వరి మామూలు మనిషి అయ్యేలా లేదు. నా పగ తీరింది. విజయ్ వికెట్ విరిగిపోయింది. రుద్ర, మల్లీశ్వరి ఏంటి బాగా కిక్కెక్కింది కదా. థ్యాంక్స్ రుద్ర. నా పగని నువ్వు నెరవేర్చావు. జీవితాంతో నేను నీకు రుణపడి ఉంటాను. మల్లీశ్వరి,
నీ పగ నేను తీర్చాను. అలాగే నందిని నాకు కావాలి. దాంతో నా పెళ్లి జరిపించే బాధ్యత నీది. రుద్ర, నాకు కావాల్సింది నువ్వు చేశావు, నీకు కావాల్సింది నేను చేస్తాను. అది నా బాధ్యత. నీకు చెప్పకుండా ఎందుకు చేసామో తెలుసా? నీ ప్లాన్ నాకు అర్థమైంది రుద్ర. మల్లీశ్వరి, విజయ్ గాడి శవాన్ని సూరికి అప్పగించాను. వాడి శవం ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు రుద్ర. ఆ సంగతి మేం చూసుకుంటాం. మాకు వదిలే మల్లీశ్వరి. విజయ్ పెళ్ళాల మీద విరక్తితో వెళ్లిపోయాడని అందరూ అనుకుంటారు. వెతికి వెతికి వేసారిపోవాలి. చివరికి విజయ్ మీద ప్రేమ చచ్చిపోయి ఆ నందిని నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఆ ఆస్తోనే ఇదంతా చేస్తున్నాను మల్లీశ్వరి. నెక్స్ట్, నందిని కడుపులోని బిడ్డని నేను చంపేస్తాను. ఆ తరువాత జానకి. ఎవ్వర్ని వదిలిపెట్టను రుద్రా. మల్లీశ్వరి, నందిని నాకు దక్కే వరకు నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. అలాగే రుద్ర, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఇంకో గుడ్ న్యూస్ మల్లీశ్వరి. ఏంటి రుద్ర?